సో ఈ రోజు మనం మమతా హాస్పిటల్ ఉన్నాము తునిలో. మన ఒకరైతే అప్రోచ్ అయ్యారు, సర్క్యులేట్ అవుతుంది కూడా మన తుని న్యూస్ పేపర్లో వాటిలో కూడా. భవిజ్ఞాన సోలవరంలోని ఒక చిన్న పాపకి హెల్త్ అయితే బాగాలేదు, అసలు కండిషన్. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే పొజిషన్లో కూడా లేరు. సో హైదరాబాద్ నుండి వేరే చోట్ల నుంచి కూడా మన ఆంధ్రాలో ఎప్పుడైనా సరే అవసరం అంటే డబ్బులు ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి జెన్యున్గా ఇది ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుందాం వచ్చాము. నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. ఆ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో ఒకసారి డాక్టర్ అని తెలుసుకుందాం. సార్ భవిజ్ఞాన ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది. తను ఏంటంటే తలసీమియా అనే డిసీజ్ తో బాధపడుతుంది. అది ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఉన్న కండిషన్ అది. దానికి మనం డెఫినెట్ ట్రీట్మెంట్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి లోకల్ ఎక్కడ జరగదు అది. సో హైయర్ సెంటర్ గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, హైదరాబాద్ తర్వాత చెన్నై అలా ఏమైనా పెద్ద సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే బాగా డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని. మనం ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ అంటే ఆ కండిషన్ మరీ వర్సన్ అయిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు బ్లడ్ ఎక్కించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. బ్లడ్ ఎక్కించడం తర్వాత ఏంటంటే వేరే ట్రీట్మెంట్ ఇంకా కండిషన్ వర్సన్ అయిపోకుండా అంతా చేస్తూ ఉంటాము. బట్ ఆ డిసీజ్ అనేది క్యూర్ అవ్వడానికి మాత్రం మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బ్లడ్ ఎక్కించడానికి వాళ్ళు మనీ పే చేస్తున్నారు సార్? లేదండి, మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్ కి. సో ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి అవసరమైన బ్లడ్ అయితే గానీ, లేదంటే అవసరం వేరే మెడిసిన్ అయితే గానీ, బేబీకి వేరే ఏమన్నా అవసరం అంటే వేరే జ్వరం వచ్చిన మొత్తం అంతా మోస్ట్లీ ఫ్రీగానే అవుతుంది ఇక్కడ. వాళ్ళు మోస్ట్లీ అంత అఫోర్డబుల్ అయితే కాదు. ఓకే సార్, ఓకే సార్. సో మీ సైడ్ నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఆ పాప చదువుతున్న స్కూల్ ఇది చదువుతుందని ఎక్కడ ఏ హాస్పిటల్లో చెప్పారమ్మా? మేము రీసెంట్ గా వైజాగ్ ఆంధ్ర హెమటాలజీ బిఎంటీ హాస్పిటల్ అని డాక్టర్ చంద్రశేఖర్ బెండి హెమటాలజిస్ట్. అదే మా పాప పరంగా అయితే నేను ఇప్పటి వరకు హెల్ప్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంకా సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది డబ్బులు ఇవ్వాలని ఉంటుంది, కానీ డౌట్ ఒకటి అయితే ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి రెఫరెన్స్ వీడియోస్ చేశాను మీకు. అండ్ ఇక్కడ డీటెయిల్స్ పెడతాను, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్. సో మీకు ఏమనిపిస్తే అది చేయండి. అండ్ ఈ చిన్న పాపని డెఫినెట్గా మనం అందరూ తలుచుకుంటే ఒక నైట్ పని బతికించడం అన్నది అండ్ సేవ్ చేయడం అన్నది కూడా. అండ్ అందరం కలిసి మంచి పని చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీ అందరూ కూడా వీళ్ళని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా మీరు కూడా ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. చదువుతుంది, లాస్ట్ 1 year నుంచి చదువుతుంది. పాప ఎల్కేజీ ఇక్కడ జాయిన్ అయింది. ప్రెసెంట్ యూకేజీకి వచ్చింది. పాప శక్తి సూర్యభారతి. అమ్మాయికి ప్రాబ్లం ఉందా మేడం? మీకు చెప్పారా పేరెంట్స్? ఉంటాయండి. ఆ అమ్మాయి లాస్ట్ టైం మన దగ్గర జాయిన్ అయినప్పుడే పేరెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేశారు, తనకి తలసేమియా డిసీజ్ ఉందండి. ఎవ్రీ మంత్ కూడా తనకి బ్లడ్ ఎక్కిస్తాము. సో పాపకి కొంచెం లీవ్స్ అవి ఇవ్వాలి అని చెప్పేసి పాప జాయిన్ అయినప్పుడే మాకు చెప్పారు. అలాగే స్కూల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు.